కలశలో ఉంటుంది. నదులను మంత్రశక్తి చేత ఆవాహన చేస్తారు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాం తు ఈశ్వర స్నానార్థం కలశోదకేన నదీజలం ఆవాహయామి. నదుల యొక్క జలాల్ని ఆవాహన చేసి ఆ నీటితో ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జీ దధాతన మహేరణాయి చక్షసే యోవశివతమోరసస్తస్య భాజేతే హనః వంటి మంత్రాలతో జలములను ప్రోక్షిస్తారు, ఒకసారి చల్లుతారు. చల్లినంత మాత్రం చేత దాన్ని స్నానంగా ఆయన స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించడం కాదు, మనం దర్శనం చెయ్యాలి. పరమేశ్వరుని యొక్క స్నానాన్ని ఎవరైనా దర్శనం చేస్తే వాళ్ళకి 2 ఫలితములు కలుగుతాయి. ఒకటి, అలక్ష్మి నివారణమవుతుంది. 2, లక్ష్మి కటాక్షిస్తుంది. ఈ 2 జరగాలి అంటే ప్రతి ఇంటిలోనూ కూడా షోడశోపచార పూజలో భగవంతునికి స్నానం సమర్పయామి అని స్నానాన్ని భావన చెయ్యాలి. ఆ స్నానం ఎలా భావన చెయ్యాలో కూడా మనకి తెలియదని శంకర భగవత్పాదులు కనకధారా స్తవంలో మనకి నేర్పారు. దిగ్గస్థిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేషలోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అని పిలిచారు లక్ష్మీదేవిని. అమృతాబ్ధిపుత్రి